తాజాంశం చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టును కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించినట్టుగా మనం సమాచారం అందుతోంది. తాజాంశంలో చూస్తున్నాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వీరాంజనేయులు, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? స్వప్న, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఉదయం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదానికి మెయిన్ గా ప్రధానంగా అతివేగమే కారణమని కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే ఈ ప్రమాదాన్ని చెట్టును ఢీకొన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం కారులో ఆ సమయంలో 8 మంది ఉన్నారు. 8 మందిలో నలుగురు అక్కడికక్కడే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే చనిపోవడం జరిగింది. మిగిలిన నలుగురిని స్థానికంగా ఉన్నటువంటి పిడుగురాళ్ల ఆసుపత్రి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి స్వస్థలానికి వెళ్లే క్రమంలో తిరిగి వస్తుండగా జాతీయ రహదారి అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి సమీప రహదారి ప్రమాదం చోటు చేస్తుంది. ఈ ప్రమాదం ప్రధానంగా వేగంతో రావడంతో ఆ వేగంతో చెట్టును ఢీకొనడంతో ఆ కారులో ఉన్నటువంటి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ స్థానికులు కానీ వీళ్ళంతా కూడా అక్కడ ఒక మలుపు ఉంది. ఆ మలుపు వల్ల ఆ వేగంతో వచ్చి ఆ మలుపు గమనించుకుపోవటం వల్ల ఆ వేగంగా వెళ్లి ఎదురుగున్న చెట్టును ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ పూర్తి స్థాయి సమాచారం అయితే ఇంకా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగమా మరి లేదా ఒకవేళ తెల్లవారుజాము జరిగింది కాబట్టి నిద్రమత్తులో ఏమన్నా డ్రైవర్ పొరపాటున నడపడం వల్ల అలా జరిగింది అనేది పోలీసులు అయితే ఇంకా నిర్ధారించలేదు. పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతానికి అయితే గాయపడిన నలుగురు కూడా పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకుంటున్నారు. వీరంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. స్వప్న, ధన్యవాదాలు వీరాంజనేయులు.